వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చెంచుపేటలోని ఆర్సీఎం చర్చి నందు నిత్య సహాయ మాత పండుగను ఘనంగా నిర్వహించారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నిత్య సహాయ మాత దీవెనలు పొందారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిపారు. క్రీస్తునాథుని ఈరోజు తెనాలిలో ఉన్నటువంటి నిత్య సహాయమాత ఆర్సీఎం చర్చిలో నిత్య సహాయమాత పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆ తల్లి యొక్క దీవెనలు కృపావరాలు పొందటానికి వచ్చి ప్రార్థిస్తున్న శుభతరుణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ ఆ తల్లి యొక్క పండుగ సందర్భంన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి నిర్వహించువారు ఫాదర్ ఆంటోనీ విన్సెంట్ రక్షణ సభ గురువులు వారు అలాగని ఇతర గురువుల చేత సమిష్టి దివ్య పూజా బలి నిర్వహించి ఆ తల్లి చేస్తున్నటువంటి అనేక మేలులకు గాను కృతజ్ఞతావందనం. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకురాలిని పూజిత ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె విధులు నిర్వహించే రైతు భరోసా కేంద్రంలోనే పూజిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్బీకేకు సంబంధించిన గోదాములో ఉంచిన డిఏపి బస్తాలు 130కి పైగా వర్షానికి తడిసిపోయాయి. వాటికి సంబంధించి నగదు చెల్లించాలని పూజితపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. అలాగే గ్రామంలో కొందరు అధికార పార్టీ నేతలు డబ్బులు ఇవ్వకుండా ఎరువుల బస్తాలు తీసుకువెళ్లారు. ఆ బకాయి 40,000 ఉంది. అతను డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ బకాయి కూడా పూజితనే చెల్లించాలని అధికారులు ఆదేశించారు. దీంతో పూజిత తీవ్ర మనస్తాపానికి గురై ఆర్బీకేలోనే ఆత్మహత్యకు పాల్పడింది. పూజిత ఆత్మహత్య ఘటనపై రైతు భరోసా కేంద్రాల ఉద్యోగులు సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయమోహన్ ఆవేదన వెలిబుచ్చారు. ఆర్బీకేలో పనిచేసే ఉద్యోగులను వ్యవసాయ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. మేం వ్యవసాయాన్ని వదిలేసి వ్యాపారం చేయాల్సి వస్తుందని ఆక్రోశం వెలిబుచ్చారు. పూజిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్బీకేలో విక్రయిస్తున్నటువంటి ఎరువుల విషయమై పాడైపోయిన ఎరువుల్ని, తడిసిపోయిన ఎరువుల్ని, గడ్డకట్టుకుపోయినటువంటి ఎరువుల బస్తాలను డిఏపి మొదలగు యూరియా ఇటువంటి ఎరువుల్ని బలవంతంగా అమ్మమని, రైతులు కొనలేని స్థితిలో ఉన్నటువంటి బస్తాలను కూడా విక్రయించాల్సిందే అని చెప్పేసి పై అధికారులు తీవ్రంగా ఒత్తిడి గురి చేశారనే విషయాన్ని మేము తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తన యొక్క మరణం అనేది తీరని లోటుగా మేము భావిస్తున్నాం. తన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా మేము తెలియజేస్తున్నాము. పని ఒత్తిడి వల్ల తను చనిపోవడం అనేది చాలా బాధాకరం. పై అధికారులు గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఉద్యోగుల్ని మానవతా దృక్పథంతో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రైట్ ఫ్రమ్ మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారిని మేమందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీస్ మీ నోటీస్కి వచ్చినప్పుడు దయచేసి కన్సిడర్ చేయమని అడుగుతా ఉన్నాం. తడిసిపోయినటువంటి గడ్డ కట్టుకుపోయిన ఆ ఎరువులని బలవంతంగా అమ్ముతావా లేదా, ఆ డబ్బులు ప్రభుత్వానికి కడతావా చస్తావా అనేటువంటి మాటలు తనను తీవ్రంగా బాధించాయనే విషయాన్ని కూడా మాకు ముందు రోజు తను మాకు తెలియజేయడం జరిగింది. కానీ తను ఇటువంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది చాలా బాధాకరం. డాక్టర్ దివంగత చెదల్వాడ కృష్ణయ్య చౌదరి మత్తు వైద్యం అందుబాటులో లేని రోజుల్లో శస్త్రచికిత్సలు విజయవంతం చేశారని
వైద్యులందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని ఈఎన్టీ వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కృష్ణయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె విజయలక్ష్మి, వి పావని ప్రియాంక ఆయనకు కృష్ణయ్య చౌదరి స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేశారు. వైద్యులు సి శ్రీకాంత్ బాబు, కె అనిల్ కుమార్, నీలిమ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారు మన స్వాతంత్రం రాకముందలే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నందు 1944లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 1947లో ఎంఎస్ పూర్తి చేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రైవేట్ రంగంలో, అప్పటికి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తెనాలిలో లేని రోజుల్లోనే ఒక సమగ్రమైన హాస్పిటల్ నిర్మించి దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఎన్నో కష్టతరమైన కేసులు చేసి ఈ తెనాలి ప్రజలకు సేవలు అందించినందుకు గాను తెనాలి ఐఎంఏ వారి సహకారంతో ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ మరియు తెనాలి ఐఎంఏ వారి సహకారంతో ఈ గోల్డ్ మెడల్ లెక్చర్ని ఈ సంవత్సరానికి గాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరించారు. ఈరోజు డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారి మెమరీగా గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ జరుగుతుంది ఐఎంఏ బిల్డింగ్లో. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారు గుంటూరు డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ సర్జన్గా పేరు పొందారు. ఆయన తెనాలిలోనే మొట్టమొదటి సర్జన్గా పేరు పొంది ఆయన వివిధ రకమైన సర్జరీసు, కాంప్లికేటెడ్ కేసెస్ చేస్తూ ఆ రోజుల్లోనే ఆ రోజు ఏఎస్ఎన్ కాలేజ్ రోడ్లో ఫస్ట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో అటువైపు వెళ్ళటానికి కూడా ప్రజలు అసలు దారి అది ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లోనే ఆయన అటువైపు బిల్డింగ్ కట్టి పేషెంట్లు 50 బెడెడ్ హాస్పిటల్ కట్టి చాలా కష్టమైన కేసెస్ చేస్తూ చాలా పేరు పొందారు. చాలా కేసుల్ని సునాయాసంగా చేసి పేరు పొందారు. ఆయన మా హాస్పిటల్ కూడా 1988లో నా హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆయన ఎన్ని కేసులు చేసినా ప్రతి కేసు ఫస్ట్ కేసుగా ఫీల్ అవ్వమ్మా అని చెప్పి ఆ రోజు నాకు ఎంతో ధైర్యం చెప్పి. ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతుందని సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధనపై జరిగిన సదస్సులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కొనసాగిస్తుందన్నారు. రాజకీయ పార్టీలు హోదాను ఎన్నికల హస్తంలా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుగా చూడాలని కోరారు. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి జల్సాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి 7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని, ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఓసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందామని. ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానన్న జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత, జనసేన వినూత్న నిరసన తెలిపాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ
చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మరి ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు 50 లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 50,000 పైన పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 23,000 పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు 50,000 పోస్టులు అయినాయి. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయే టయానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో 6,100 డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని తెలుగు యువతగా విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించిందని పేర్కొన్న డాక్టర్ చందు సాంబశివుడు. రానున్న ఎన్నికల్లో జగన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. టీడీపీ నాయకులు కుద్దూస్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.